నిన్న సభలో ముఖ్యమంత్రి గారు 2 తీర్ల మాటలు మాట్లాడడం చూసాం. మొదటగా ఈ రాత్రి నుంచే అమలు జరుగుతదన్నాడు రైతు భరోసా. ఆ తర్వాత ఈ నెల 30 లోపల అని చెప్పారు. ఎట్లా చూడొచ్చు? రేవంత్ రెడ్డి అంటేనే చేతగాని వ్యక్తి. చే అంటే ఇచ్చిన మాటను కూడా చేయలేక ఒక సభలో 2 మాటలు మాట్లాడినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డిని ఎక్కడ చూడలేదు. ఇంత అబద్ధాలు మాట్లాడేటువంటి వ్యక్తి ఈ భూమి మీద దొరకడు నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా డిసెంబర్ 9 అన్నావు. తర్వాత 2014 వచ్చింది, అది పోయింది. తర్వాత ఆగస్టు అన్నావు, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు జనవరి 2025 జనవరి మంత్ నడుస్తుంది. మరి నేను ఒక సభ ఇప్పుడు ఈ మధ్యలో గ్రామ సభ పెట్టినావు. గ్రామ సభల పేరు మీద మొత్తము పథకాలు ఇస్తాని, 4 పథకాలు ఇస్తాని. ఒకటి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా మరియు రైతు భరోసా, రేషన్ కార్డులు అన్నావు. అంటే ఎన్నిసార్లు ప్రజాపాలనలో నువ్వు దరఖాస్తులు తీసుకుంటావు? ప్రజల్ని దరఖాస్తులకే పరిమితం చేస్తావా? అట్లా చేసుకుంటా గ్రామ సభలో తీసుకున్నటువంటిని ఒకటే మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసినావు. అంటే నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక గ్రామానికి ఇస్తాను చెప్పినావా? ఎంత దుర్మార్గం రేవంత్ రెడ్డి అంటే చేయలేక ఇవాళ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి నిన్న ఇంకొకటి అంటే దుర్మార్గమైనటువంటి కుట్ర ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏవి ఇవ్వకూడదనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి నిన్న జరిగిన అంటే మన కొడంగల్ నియోజకవర్గము మరియు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంక సభలో, ప్రజాపాలన సభలో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి మరి 2 మాటలు మాట్లాడితే మరి ఎప్పుడు అమలు చేస్తాడు? ఎట్లా అమలు చేస్తాడు? మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పథకాలు ఇచ్చేటువంటి ఉద్దేశం ఉందా? ఉద్దేశం ఉంటే ఇస్తానని చెప్పాలి, లేకపోతే ముక్కుకు రాసి నాతో కాదని రాజీనామా చేయాలి సీఎం పదవికి. మరి ఆ సభలో మాట్లాడుతూ నేను ఈరోజు జనవరి 26 ఈరోజు నైట్ 12 గంటల నుంచి మీ అకౌంట్లోకి రైతు భరోసా ప్రారంభిస్తున్నా, రైతు భరోసాలో మీ డబ్బులు మీ అకౌంట్కి పంపిస్తున్నా, 6,000 పంపిస్తున్నా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మూర్ఖుడు. అదే సభలో అట్లే కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఒక 17-15 నిమిషాల తర్వాత మళ్ళీ మాట మార్చి నేను ఈ మార్చి 31 లోపు రైతు భరోసా చేస్తాను మాట మార్చడం ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తి, ఇంతకంటే దుర్మార్గుడు, ఇంతకంటే దోపిడిదారుడు ఎవ్వరు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో దొరకడు. ఒక ముఖ్యమంత్రి ఒక స్థాయి అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి 2 మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది రాజ్యాంగంలో కూడా ఎక్కడ ఉండదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. అంటే నీకు ఏంది, నీ కాన్సెప్ట్ ఏంది? ఓన్లీ మూటలు మోసుకోవడము, మాటలు చెప్పడం. అంటే నువ్వు దోసుకోవడమే, నీ తమ్మునికి దోసిపెట్టడము, నీ అన్నదమ్ములకు దోసిపెట్టడం, ఢిల్లీకి దోసిపెట్టడం. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ రాజ్యం అంటే నయ వంచన, కుట్ర, దగ, మోసం. మొత్తం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. ఇవాళ మాటలు కూడా ఓటుకు నోటు దొంగలాగానే అంటే ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఇవాళ రైతులను నట్టేట మూస్తున్నటువంటి దుర్మార్గుడు ఏమంటే రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మరి జనవరి 26 అర్ధరాత్రి నుంచి వేస్తా అని చెప్పినటువంటి మాట ఎక్కడవే? మళ్ళీ నువ్వు మార్చి 31 లోపు వేస్తానే అంటున్నావు. మరి 31 పోతుంది, మళ్ళీ ఈ టర్మ్ అంతా పోతుంది. నీతోనే అవుతుందా కాదా? అవుతుందని చెప్పి రైతులని నట్టేట ముంచొద్దు. ప్రతిసారి పదే నువ్వు గ్రామ సభ అంటావు, ఆ సభ అంటావు. ఇవాళ గ్రామ సభలో రైతులు అల్లాడిపోతున్నారు. ఎందుకంటే నువ్వేం చెప్తున్నావు? నేను రేషన్ కార్డు ఇస్తా అంటున్నావు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటున్నావు, ఆత్మీయ భరోసా అంటున్నావు, మళ్ళీ పింఛన్ ఇస్తా అంటున్నావు. ఒక్కటి కూడా దిక్కు లేదు, దివానం లేదు. మరి ఎన్నిసార్లు నువ్వు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంటావు నాకు చెప్పు. మన స్టార్టింగ్లోనే నువ్వు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నావు. ఎప్పుడు 2023 డిసెంబర్లో తీసుకున్నావు. మరి ఆ ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఇవాళ నువ్వు మొత్తము ఆన్లైన్ చేయలేదు. ఆన్లైన్ చేయలేకపోవడం వల్ల ఇవాళ సామాన్య ప్రజలకి కరెంటు బిల్లు ఉచితంగా వస్తలేదు, మరి రేషన్ కార్డు ఉచితంగా వస్తలేదు, సిలిండర్ ఉచితంగా వస్తలేదు. మరి ఇవన్నీ మోసం చేస్తున్నావు. మరి ఆ రోజు ప్రజాపాలన తీసుకున్నటువంటి దరఖాస్తులు ఏమైనాయి? ఎందుకు ఆన్లైన్ చేయలేదు? అంటే కుట్ర కుతంత్రాలు నడుస్తూ ఇవాళ ఎట్టు తిరిగి ప్రజలని నాశనం చేయాలి, ఎట్టు తిరిగి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకూడదు, ఓన్లీ మాటల వరకే ఉండి నేను గద్దెనెక్కాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో కుట్రపూరితంగానే నడుస్తుంది తప్ప ఈ రాష్ట్రానికి ఆయన వల్ల ఒరిగేది లేదు, ఆయన చేసేది లేదు. మొత్తం మాటలు చూస్తే ఊపిరిదంత సమావేశాలే. మొత్తం నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మాయ మాటలు, నోరు తెరిస్తే అడ్డమైన మాటలు మాట్లాడడం తప్ప రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొర్రోని మొత్తుకుంటూ ఇవాళ గోసపడుతున్నారు. మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని కళ్ళారా వాళ్ళ రైతుల నుంచే కన్నీళ్ళు వస్తున్నాయి, మరి ప్రజల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. సబ్బండ వర్గాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క సంతృప్తిగా లేరు అనేది ఇవాళ నడుస్తున్న సత్యం. ఎట్లా చూస్తారు బ్రదర్ రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుని? 2 మాటలు. రేవంత్ రెడ్డి గారు నిన్నైతే ఏదైతే నారాయణపేట ప్రజల సభ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవానికి వేడుకలకు వచ్చి అక్కడనే ఒక 17 నిమిషాల్లోనే ఒక మాట, మళ్ళీ ఒక అర్ధగంటకు ఇంకొక మాట మార్చి అక్కడనే ప్రజలకు మేము చేతగాని పరిపాలన విధంగా దొరికిపోయాడు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే సభలో నిండు సభలో టక్క 12 గంటల తర్వాత ఈరోజు ఆదివారం అని చెప్పి అర్ధరాత్రి దానిక రైతు భరోసా బదులు నిధులు మీకు జమ చేస్తామని చెప్పి తర్వాత మార్చి 31 నాటికి మేము జమ చేస్తామని అక్కడే మారిపోయి ఈరోజు ప్రజలు రైతుల చేత
చాలా సిగ్గుచేటుగా విధంగా వ్యవహరిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటే ఒకవైపు ఇస్తానని చెప్పి మళ్ళీ డేట్లు మార్చడం, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు డేట్లు మార్చడం. ముఖ్యంగా ప్రజలు, రైతులు, సంపన్న వర్ణాలు వాళ్ళు ప్రజలు ఏమంటున్నారంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా దాదాపు 3 పంటలు వానాకాలము యాసంగి పంట 2 అయిపోయినా కూడా నిధులు జమ అయ్యలేడు. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పరిపాలన విధానం కానీ వాళ్ళకు ఇంతకు చేతగద అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 100కి 100% స్థానిక సంస్థల ఎలక్షన్లో రైతులే వాళ్ళకు చెంపపెట్టు విధంగా సమాధానం ఇస్తారని చెప్తున్నాం. ఇంకో అంశం బ్రదర్, పథకాల విషయంలో రేషన్ కార్డులు కావచ్చు, వీళ్ళు పెట్టినటువంటి ఈ పథకాలలో కేవలం ఒక మండలానికి ఒక ఊరికే ఇస్తామని చెప్పి మాట్లాడతాం. ఇప్పుడు ఇంటింటి సర్వే అని వాళ్ళే నిర్వహించారు. గతంలో కేసీఆర్ గారు సగ్రామ కుటుంబ సర్వే అని నిర్వహిస్తే కేసీఆర్ చేసింది తప్పు, మళ్ళీ మేము చేస్తున్నామని వాళ్ళే చెప్పి వాళ్ళు ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు సర్వే నిర్వహించినప్పుడు సర్వేలను ప్రతి ఒక్కరికి అర్హులని వాళ్ళే ఒక లిస్టు తయారు చేసుకొని నేడు ఇప్పుడు గ్రామ సభలు పెట్టి మళ్ళీ కొత్తగా ప్రజల లోపల ఏదో మభ్య పెడుతూ అందరినీ షోపుటపు రాజకీయాలు చేస్తూ ప్రజలను ముందుకు అమలుగానే హామీలు ఇచ్చుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రజలని మభ్య పెడుతూ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో కాదు 7 ఏవి కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయరని మేము ఖచ్చితంగా ప్రజలు చెప్తా ఉన్నారు. గ్రామ సభల్లో ఎక్కడ పోయినా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ 100% వ్యతిరేకత అనేది ఏర్పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఏం చేయాలనే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడితే అప్పుడు వాళ్ళకు చెంపపెట్టు తీర్పు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రజలు వేచి చూస్తున్నారు. గ్రామ సభల్లో 100% సక్సెస్ అయింది. ప్రజలందరూ కూడా అందులోకి వచ్చి అప్లై చేసుకున్నారు. కొంతమంది లిస్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక శాసనసభ్యుడు మొదటగా పేదలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అన్ని ఒక హామీలు కానీ లేకపోతే ఏవైనా వాళ్ళకి వచ్చే లబ్ధిదారులను వాళ్ళే ఎంపిక చేసి వాళ్ళ నుంచే వాళ్ళు ఒక లిస్టు తయారు చేసిండ్రని చెప్పారు కదా. మీరు సభలు పెట్టి గ్రామ సభలు పెట్టి మళ్ళీ మీకు ఎందుకు వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉన్నది? ఎక్కడ చూసినా ప్రజలు మీ మీద తిరగబడతా ఉన్నారు. అది ఊర్లకు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ కలెక్టర్లను కానీ అధికారులను కానీ ఎక్కడ పడితే అక్కడ పేపర్లు పట్టుకొని కాలక్షేపం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది మేము తెలియజేస్తాం.